పేరు రావుల అమర్నాథ్ రెడ్డి. అతను ఏంటన్నా మరి నెల్లూరు జిల్లాకు సంబంధించి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? గతంలో మనం చూసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉన్నాడు, ఇప్పుడు టీడీపీలో వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకి ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు అయితే మనకి అభ్యర్థిగా ఉన్నారు కదా, ఎలా ఉండబోతున్నారు అది సార్? చూస్తున్నారు కదా మీ జనసంద్రాన్ని, అలా ఉండబోతుంది. కాదన్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చూసి విజయసాయి రెడ్డి గారు భయపడుతున్నారని ప్రచారాలు ఎక్కువైపోతుంది. అదేం లేదండి, అది మీకు అది ఫ్యాక్ట్ న్యూస్ ఎవరో చెప్పారు, ఫేక్ న్యూస్. విజయసాయి రెడ్డి గారి హవా వాళ్ళకు ఉంటుంది, జగన్ హవా జగన్కు ఉంటుంది, ఎవరి హవా వాళ్ళకు ఉంటుంది. ఒకరితో ఒకరి పోలికే లేదు, ఎవరిని ఎవరు చూసి భయపడతాం. విజయసాయి రెడ్డి గారు ఎందుకని గెలవాలన్నారు? విజయసాయి రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి జగన్ చూసి గెలుస్తాడు అంతే. అంటే విజయసాయి రెడ్డి గారు ఒక బిజినెస్ మ్యాన్, అతను నెల్లూరులో తప్ప ఎక్కడైనా ఉంటాడు, నెల్లూరే రాడు అతనికి సీట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని టీడీపీ వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరులో ఉంటారా? విదేశాల్లో ఉంటారు. ఆయన కాల్ షీట్ చూసుకోండి, ఆయన విదేశాల్లో చూసుకోండి. అదే అట్లా ఉన్నది. ఆయనకంటే ఈయన బెటర్. ఎప్పుడైనా ఫోన్లోనే మాట్లాడచ్చు, ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఫైనల్గా మరి విజయసాయి రెడ్డి గారికి సుమారుగా మీకు తెలిసినంత వరకు ఎంత మెజారిటీ రావచ్చు? నేను అనుకో 1,00,000 పైన అనుకుంటున్నాను. 1,00,000 పైన అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.